ప్రెగ్నెంట్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నారా? అయితే ఒక ఇంపార్టెంట్ విటమిన్ గురించి మీరు మిస్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే మీకు తెలిసి ఉండకపోవచ్చు. అదేంటో తెలుసా? హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ మోనికా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇట్ ఈస్ విటమిన్ డి అండి. యెస్, విటమిన్ డి. దీన్ని మనం సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటాము. ఇది ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసిన వాళ్ళల్లో ఫర్టిలిటీ అవుట్‌కమ్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. సో ముఖ్యంగా ఆడవాళ్ళలో హార్మోన్స్ అన్నిటిని రెగ్యులేషన్‌లో అంటే నియంత్రణలో పెట్టడానికి చాలా హెల్ప్ చేస్తుంది. దానివల్ల మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే నెలసరి అనేది కరెక్ట్‌గా వస్తుంది. అలాగే ఫాలికల్ యొక్క గ్రోత్, ఎగ్ యొక్క క్వాలిటీ, అలాగే అండం విడుదలయ్యే ప్రాసెస్ అంటే ఓవ్యులేషన్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎగ్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఓవరాల్‌గా పిండం యొక్క క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే గర్భసంచి యొక్క లోపలి పొర అంటే ఎండోమెట్రియం యొక్క హెల్త్ ఇంకా క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో వీటన్నిటి వల్ల ఓవరాల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా పెరుగుతాయి. అలాగే మగవాళ్ళల్లో వీర్యకణాల యొక్క కౌంట్ మరియు కదలికని ఇంప్రూవ్ చేస్తుంది. మరియు టెస్టోస్టెరాన్ అనే ఒక మేల్ హార్మోన్ ప్రొడక్షన్‌లో కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో విటమిన్ డి లెవెల్స్‌ని మనం ఎలా టెస్ట్ చేసుకోవచ్చు? మనకి బ్లడ్‌లో మన లెవెల్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుస్తుంది. సో బ్లడ్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నార్మల్‌గా 30 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్‌ని మనం నార్మల్ వాల్యూ లాగా కన్సిడర్ చేస్తాం. 30-50 నానోగ్రామ్స్‌ని ఆప్టిమల్ లెవెల్ లాగా చెప్తామండి. సో ఇన్ కేస్ 30 కంటే తక్కువ ఉన్నట్టయితే మీరు సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సన్‌లైట్ కూడా ఒక మంచి సోర్స్ ఆఫ్ విటమిన్ డి అండి. సో ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే 10 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపల ఒక 10-20 నిమిషాల పాటు సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి విటమిన్ డి లెవెల్స్ అనేవి పెరుగుతాయి. బట్ ఇన్ కేస్ 20 కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో యూజువల్‌గా ఫర్టిలిటీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళలో 1000-2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ డోస్ అనేది రికమెండ్ చేస్తామండి. సో విటమిన్ డి లెవెల్స్ గురించి తెలుసుకోవాలంటే వెంటనే టెస్ట్ చేసుకొని ఒకవేళ లెవెల్స్ కనుక తక్కువ ఉన్నట్టయితే దానికి తగిన సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.